శ్రీ గురుభ్యో నమః. ఆస్ట్రో మార్గం వీక్షకులకు స్వాగతం. మన 12 రాశుల ప్రత్యేక సిరీస్లో భాగంగా ఈరోజు మనం 5వ రాశి అయిన సింహరాశి వారి సెప్టెంబర్ 2026 మాస గోచార ఫలితాలు తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. ఈ నెలలో రవి, కుజుడు, బుధుడు, శుక్ర స్థానాల మార్పుల వల్ల జీవితంలో ఎలాంటి ఊహించని మలుపులు రాబోతున్నాయి. ముఖ్యంగా మీ రాశిలోనే ఉన్న కేతువు మరియు రాశ్యాధిపతి రవి భగవానుడి కలయిక మీకు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది, ఆర్థిక పరిస్థితి, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, ఈ నెలలో ముఖ్యమైన పండుగల తేదీలతో పాటు నక్షత్రాల వారీగా ఫలితాలు మరియు సరళమైన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా అనేది చెప్పడం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ కేపీ అండ్ నాడీ ఆస్ట్రాలజర్. ఇక సెప్టెంబర్ 2026 నెలలోని విశేష పండుగలు, ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న పండుగలు: సెప్టెంబర్ 4 శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి, సెప్టెంబర్ 14 వినాయక చవితి, సెప్టెంబర్ 26 మహాలయ పక్షాలు ప్రారంభం. పితృదేవతల ఆశీస్సులు పొందే పుణ్యకాలం కాబట్టి ఈ మాసం చాలా ముఖ్యమైనది అనేది సూచించటం. ఇక ఖగోళంలో గ్రహాల స్థితి ఈ నెలలో సింహరాశి వారికి రాశ్యాధిపతి రవి సెప్టెంబర్ 18 వరకు మీ రాశిలోనే కేతువుతో కలిసి ఉంటాడు. గ్రహణ దోష ప్రభావం ఉంటుంది. సెప్టెంబర్ 18 తర్వాత 2వ ఇల్లు అనే కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు సెప్టెంబర్ 17 వరకు 11వ ఇల్లు అయిన మిథునంలో లాభస్థానంలో ఉంటాడు. సెప్టెంబర్ 18 నుండి 12వ ఇల్లు అయిన కర్కాటకంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న ఉచ్చ గురువుతో యుతి చెందుతాడు. ఇక సెప్టెంబర్ 8 వరకు కన్యా రాశిలో ఉచ్చస్థితి 2వ ఇల్లు సంచరించి సెప్టెంబర్ 8 నుండి 3వ ఇల్లు అయిన తులారాశిలోకి వెళ్తాడు. శుక్రుడు సెప్టెంబర్ 2 వరకు 2వ ఇల్లు అయిన కన్యా రాశిలో నీచ స్థితిలో ఉండి సెప్టెంబర్ 3 నుండి తన స్వక్షేత్రమైన 3వ ఇల్లు తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక రాహువు శని కుంభంలో, రాహు 7వ ఇల్లు కళత్ర భాగస్వామ్యాల స్థానం, మేనంలో వక్రించిన శని అష్టమ స్థానం. ఈ ఇల్లు ఈ మాసం అంతా ఇలా కొనసాగుతారు అని చెప్పచ్చు. ఇక గ్రహాల వారీగా, భావాల వారీగా ఆ స్థానాలు, వాటి యుతి దృష్టికి ప్రభావాలు ఎలా ఉంటాయి అంటే, రవి కేతువుల కలయిక వల్ల రాశిలో మానసిక ఆందోళనలు, తలనొప్పి వంటివి రావచ్చు అనేది సూచన. 18 తర్వాత సెప్టెంబర్ 18 తర్వాత కొంత ఉపశమనం లభిస్తుంది. ఇక బుధుని ఉచ్చస్థితి వల్ల కన్యా రాశిలో మొదటి వారం ధనలాభాలు అద్భుతంగా ఉంటాయి. మాట తీరుతో వీళ్ళు కార్యాలు సాధించుకోగలుగుతారు. ఇక శుక్రబుధుల సంచారం వల్ల 3లో మీ ధైర్యం, కీర్తి పెరుగుతాయి. ఈ మాసంలో మాసాంతం 3వ తారీఖు నుంచి మాసాంతం వరకు కూడా బాగుంది. ప్రయాణాలు అయితే మంచిగా లాభిస్తాయి అనేది, చిన్న ప్రయాణాలు అని సూచించవచ్చు. ఇక గురు దృష్టి వల్ల గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ మద్దతు లభిస్తుంది. పెద్దగా నెగిటివ్ ప్రభావాలు ఏవి లేవు, కానీ పిల్లల విషయంలో శుభవార్తలు బాగానే వింటారు. మంచి ఆనందమే. శత్రువుల వ్యూహాలు మీ మీద ఫలించవు. పాత రోగాలు అదుపులోకి వస్తాయి. మానసికంగా ఉండే బాధలు అదుపులోకి వస్తాయి. రాహు ఇక్కడ ఉండటం వల్ల 7వ భావంలో భార్యాభర్తల మధ్య అయితే కొంత భాగస్వాముల మధ్య కూడా చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశాలు గోచారంలో గ్రహస్థితి. జాగ్రత్త అవసరం ఈ విషయంలో. ఇక వక్రశని అష్టమ స్థానంలో ఉండటం వల్ల పనులలో తీవ్ర జాప్యం, ఒత్తిడి ఉంటాయి. ఇక అదృష్టం మిశ్రమంగా ఉంటుంది. 9వ భావంలో భాగ్యస్థానంలో శ్రమపైనే ఎక్కువ ఆధారపడాల్సి ఉంటుంది ఈ సింహరాశి వారు ఈ మాసంలో. ఇక గురు దృష్టి వల్ల ఉద్యోగంలో స్థిరత్వం అయితే ఉంటుంది. ఉన్నతాధికారుల సపోర్ట్ కూడా ఈ మంత్ బాగుంటుందని చెప్పచ్చు. ఇక సెప్టెంబర్ 17 వరకు కుజుడు 11 లాభస్థానంలో ఉండటం వల్ల ఆకస్మిక ధనలాభాలు, మొండి బాకీలు, పాత బాకీలు వసూలు అవటానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి 17 వరకు. ఇక 12వ భావం కర్కాటక రాశి వ్యయ భావంలో 18 తర్వాత కుజ గురువుల కలయిక వల్ల ఆధ్యాత్మిక శుభకార్యాల కొరకు ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. అక్కడి నుంచి డేట్స్ మెన్షన్ చేస్తున్నది ఆ వివరాలకి మీరు నోట్ చేసుకోవాలని, అందుకే డేట్స్ చెప్తున్నాను. ప్రతి పాయింట్కి డేట్ చెప్తున్నాను. ఇక ఈ విధంగా గ్రహాల యుతి దృష్టి, వాటికి ప్రభావాలు అలా ఉంటే రంగాల వారీగా ఇక ఇంకా కొద్ది విశ్లేషణ చేద్దాము. సింహరాశి వారికి ఈ నెల ఆర్థికంగా నెల ప్రథమార్థం చాలా బాగుంటుందని చెప్పచ్చు. బుధుడు 2వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉండటం, కుజుడు లాభస్థానంలో ఉండటం, ఆదాయం బాగుంటుంది. అయితే సెప్టెంబర్ 18 తర్వాత వ్యయస్థానంలో గ్రహాల మార్పు వల్ల అనవసర ఖర్చులు పెరుగుతాయని చెప్పుకున్నాము. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం 1కి 2 సార్లు ఆలోచించాలి.
అష్టమ శని, లగ్న కేతువు ప్రభావం వల్ల షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిమా. 18 వరకు ఎలాంటి రిస్క్ లేదా స్పెక్యులేటివ్ పెట్టుబడులు పెట్టకూడదు. పెద్ద మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక లగ్నంలో రవికేతుల కలయిక వల్ల అధిక వేడి, కంటి సమస్యలు, బీపీ మరియు మైగ్రేన్, తలనొప్పి వంటి సమస్యలు వేధించవచ్చు. సెప్టెంబర్ 18 తర్వాత కుజుడు 12వ ఇంట్లోకి రావడం వల్ల నిద్రలేని సమస్య కూడా రావచ్చు. ఆకస్మిక ప్రమాద సూచనలు అష్టమ శని వల్ల ఉన్నాయి కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు వేగాన్ని పూర్తిగా నియంత్రించుకోవాలి. ఆసుపత్రి ఖర్చులు పెరగకుండా ముందే వైద్య జాగ్రత్తలు తీసుకోండి. ఆసుపత్రి ఖర్చులు సూచిస్తున్నాయి బాగా. ఇక ద్వితీయాధిపతి బుధుడు సెప్టెంబర్ 8 వరకు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల వ్యాపార అగ్రిమెంట్లు కానీ, డాక్యుమెంటేషన్ పనులకు కానీ, వీసాలకు కానీ మొదటి వారం చాలా అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసులు లేదా లీగల్ వివాదాలు ఏమైనా ఉంటే అష్టమ శని ప్రభావం వల్ల లాయర్ల సలహాలు ఖచ్చితంగా పాటించి తీరాలి. తొందరపడి వారితో ఆపోజిట్ వాళ్ళతో రాజీ పడకూడదు. ఇక శుక్రబుధుల రాక వల్ల తోబుట్టువులతో సంబంధాలు మెరుగవుతాయి. పాత మనస్పర్ధలుంటే తొలగిపోతాయి. మిత్రుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. ఈ విధంగా ఈ అనుకూలతలే ఉన్నాయి. విద్యార్థులకి బుధుని అనుకూలత వల్ల మొదటి వారం చదువుపై ఏకాగ్రత చాలా బాగుంటుంది. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవారు కఠినంగా శ్రమించాల్సి ఉంటుంది మిగతా 3 వారాలు కూడా. విదేశీ విద్యా అవకాశాలు కోసం ప్రయత్నించే వారికి సెప్టెంబర్ 18 తర్వాత కుజగురువుల కలయికల్లో వీసాలు రావడం, విదేశీ ప్రయాణాలు ఖరారు కావడం ఇవన్నీ కూడా మంచి అనుకూలతలు కనిపిస్తాయి. ఎప్పుడు 18 తర్వాత, సెప్టెంబర్ 18 తర్వాత మాసాంతం వరకు. కొత్త ఆస్తి లేదా వాహనం కొనాలనే మీ ప్రయత్నాలు ఈ నెల ద్వితీయార్థంలో నెరవేరుతాయి. అలాంటి ప్లాన్స్ ఉంటే గనక. అష్టమ శని దృష్టి ఉన్నందున ప్రాపర్టీ డాక్యుమెంట్లను లీగల్ ఎక్స్పర్ట్స్తో వెరిఫై చేయించుకున్న తర్వాతే ముందుకెళ్ళాలి ఇలాంటి విషయాల్లో. కొత్తగా పెద్ద మొత్తంలో అప్పులు చేయడం కానీ, ఇతరులకు అప్పులు ఇవ్వడం కానీ ఈ మాసంలో అస్సలు చేయకూడదు. మరి ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కూడా కష్టం అవుతుంది కాబట్టి. పాత అప్పులను రికవర్ చేసుకోవడానికి బ్యాంకుల నుండి సహకారం లభిస్తుంది. బ్యాంకు రుణాలు లభిస్తాయి అనేది సూచిస్తుంది. ఇక వ్యాపారపరంగా 7వ ఇంట్లో రాహు సంచారం వల్ల ఏమవుతుందంటే భాగస్వామ్య వ్యాపారాలలో చిన్నపాటి అభిప్రాయ భేదాలకి అవకాశాలున్నాయి. భాగస్వాములతో మాట్లాడేటప్పుడు ఓర్పు వహించాలి. వ్యాపార విస్తరణకు, బిజినెస్ ఎక్స్పాన్షన్ దాని గురించి గట్టి ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలోచన ఉంటే మామూలుగా అయితే అంత ఈజీగా ఉండదు. శ్రమకి తగిన లాభాలైతే నెల చివరిలో కనిపిస్తాయి. ఇక ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారికి రాహు ప్రభావం వల్ల చిన్నపాటి అపార్థాలు, ప్రేమికుల మధ్య ఒకరినొకరు నమ్మడం, బిలీవ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా ముఖ్యం కాబట్టి వివాహ ప్రయత్నాలలో ఉన్న వారికి గురుదృష్టి వల్ల సంబంధాలు ముందుకు సాగుతాయి. ప్రేమికులకైతే అపార్థాలు వచ్చి కొంచెం నమ్మకం అనేది తగ్గుతుంది ఒకరి మీద ఒకరికి. అదే వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి మామూలుగా అయితే గురుదృష్టి వల్ల సంబంధాలు ముందుకు సాగుతాయి. అయితే తొందరపడైతే వివాహాలు ఈ మాసంలో స్థిరపరచుకోకూడదు. ఇక ఉద్యోగస్తులకి అష్టమ శని వల్ల పని ఒత్తిడి ఆఫీసులో బాగానే ఉంటుంది. రాజకీయాలు, పాలిటిక్స్ ఎక్కువగా ఉంటాయి. మానసిక ఆందోళన కలిగిస్తాయి. అయితే గురు దృష్టి వల్ల మీ ఉద్యోగానికి ఎలాంటి డోకా అయితే ఉండదు కానీ ప్రమోషన్ లేదా జీతాల పెంపు కొద్దిగా ఆలస్యాలు అవుతాయి ఆ విషయాల్లో. బదిలీలు కోరుకునే వారికి నెల చివరిలో అనుకూలమైన మార్పు ఉంటుంది. నిరుద్యోగులకు కష్టపడితే మంచి ఉద్యోగాలు లభిస్తాయి. వారికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఇక సెప్టెంబర్ 18 వరకు తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. వారికి గుండె లేదా ఎముకలకు సంబంధించిన సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. తల్లిగారి ఆరోగ్యం అయితే స్థిరంగా ఉంటుంది. ఇది సమగ్ర సమాచారం. సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో జరగబోయే విషయాలన్నీ కూడా అన్ని రంగాల గురించి చెప్పుకున్నాము. ఇక నక్షత్రాల వారీగా కేతువు ప్రభావం వల్ల మానసిక అయోమయం ఎక్కువగా ఉంటుంది. ధ్యానం లేదా ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవడం మంచిది వీరు మకా నక్షత్రం వారు. శుక్రుని అనుకూలత వల్ల మీకు ఆర్థికంగా మరియు వృత్తిపరంగా మంచి అవకాశాలే లభిస్తాయి. ఇక పుబ్బా నక్షత్రం వారికి లగ్జరీ వస్తువులు కొనుగోలు చేస్తారు. వారిని ఆపేది ఎవరు ఇంకా. ఉత్తరా నక్షత్రం 1వ పాదం మీ రాశ్యాధిపతి రవి సంచారం వల్ల నెల ద్వితీయార్థంలో 18 తర్వాత మీకు ప్రభుత్వ పనులన్నీ పూర్తవుతాయి అనేది సూచిస్తుంది. రవి గవర్నమెంట్ కారకుడు కాబట్టి సమాజంలో కీర్తి కూడా పెరుగుతుంది. ఓవరాల్గా సెప్టెంబర్ నెల సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలనే గోచరిస్తున్నాయి. 60% అనుకూలం, 40% ప్రతికూలం ఇస్తుంది.
ఇప్పటి వరకు ఉన్న రాశుల్లో ఇదే అధమ ఫలితాలు మనం చెప్పుకున్న వాటిల్లో. అష్టమ శని మరియు లగ్న రవి కేతుల వల్ల కొద్దిగా సవాళ్ళు ఎదురైనా బుధ శుక్రుల వల్ల ఆర్థికంగా కలిసి బాగానే వస్తుంది అని చెప్పచ్చు. అది ఈ మాసంలో వీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే కోపాన్ని ఆవేశాన్ని పూర్తిగా తగ్గించుకోవాల్సి ఉంటుంది. ప్రయాణాల్లో మరియు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఈ మాసంలో. హాస్పిటల్ ఖర్చులు కూడా సూచిస్తున్నాయి, ఇది గమనింపులో ఉంచుకోవాలి. ఇక ఉన్న ప్రతికూలతలను పోగొట్టుకుని శుభ ఫలితాలు పొందడానికి ఏం చేయాలంటే ఈ సింహరాశి వారి ఆదిత్య హృదయ స్తోత్రం పరిహారంగా ప్రతిరోజు ఉదయం సూర్య నమస్కారాలు చేస్తూ ఆదిత్య హృదయ స్తోత్రం పఠించండి. దీనివల్ల రవి దోషాలు తొలగి ఆరోగ్యం కీర్తి లభిస్తాయి. ఇక రుద్రాభిషేకం అష్టమ శని ప్రభావం తగ్గటానికి శనివారం రోజు శివాలయానికి వెళ్ళి నల్ల నువ్వులతో లేదా పంచామృతాలతో అభిషేకం చేయించండి. గణపతి పూజ లగ్నకేతు దోష నివారణకు వినాయక చవితి సందర్భంగా గణపతికి ప్రత్యేక పూజలు చేయండి. ఓం గం గణపతియే నమః మంత్రాన్ని జపించండి. ఇది సింహరాశి వారు చూశారు కదా. సెప్టెంబర్ నెల మీకు కొన్ని సవాళ్లను ఎదురొడ్డి నిలిపినప్పటికీ కూడా మీ ఆత్మవిశ్వాసంతో వాటిని అధిగమించి విజయం సాధిస్తారని చివరికి చెప్పచ్చు. పరిహారాలు పాటిస్తూ జాగ్రత్తగా ముందడుగులు వేయండి ఈ మాసంలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ నక్షత్రం ఏదో కూడా కింద కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు.